తులసి న్యూస్ కు స్వాగతం. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 20 మంది లబ్ధిదారులకు 20.50 లక్షల చెక్కులు పంపిణీ. కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్యం కోసం ఆసుపత్రులకు డబ్బు ఖర్చు చేసిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావడం చంద్రబాబుకి సాధ్యమైందని కొనియాడారు. లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దమా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, కూనం నరేంద్ర మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కొడుకు చౌలి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించి సీఎం రిలీఫ్ మనకి సీఎం రిలీఫ్ ఇచ్చారు. ఇంటూరు నాగేశ్వరరావు గారికి నమస్కారం. ధన్యవాదాలు.